నమస్తే అండి. నమస్తే. నమస్తే. మీకు పెద్దలు రామ్మోహన్ గారికి. యెస్. అంటే ప్రధానంగా బీజేపీ పార్టీకి సంబంధించి గతంలో కూడా దావోస్ పర్యటనలో ఇక్కడి నుంచి వాళ్ళే తీసుకువెళ్ళి అక్కడ మళ్ళీ ఒప్పందాలు చేసుకున్నారు. చాలా విమర్శలు వచ్చాయి. ఇక్కడ జపాన్‌కి సంబంధించిన పర్యటనలో అలాంటి ఏమైనా మీకు డౌట్స్ ఉన్నాయా? లేకపోతే క్లియర్ కట్‌గా చెప్తున్నారు ప్రభుత్వం? ఇప్పుడు ఒకటి రాజశేఖర్ గారు మన రామ్మోహన్ గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగినటువంటిది. యెస్. ఒక మేధావిగా పెట్టుబడులు విదేశీ ఎందుకంటే ఇక్కడ రాజకీయాలు అవసరం లేదు. విమర్శలు అవసరం లేదు. విదేశాల నుంచి భారతదేశంలోకి ముఖ్యంగా తెలంగాణలోకి పెట్టుబడులు వివిధ పారిశ్రామిక రంగ కోణం లోపల రావడం జరిగితే చాలా సంతోషకరమైనటువంటి విషయం. రాజకీయాలకు అతీతంగా ఏ పార్టీ పాలించింది అనేటువంటిది సమస్య అనవసరం మనకు. ఎందుకంటే విదేశీ పెట్టుబడులను ఆకర్షించేటువంటి పద్ధతిలో తెలంగాణ ప్రాంతం ఉన్నది అనేటువంటి ఒక సంతృప్తి, ఇక్కడ ఉత్పత్తి కార్యక్రమాలు, ఇక్కడ ఉపాధి అవకాశాలు, తద్వారా ప్రభుత్వానికి వివిధ రకాల పన్నులు వచ్చేటువంటిది, రవాణా సౌకర్యాలు పెరుగుతాయి, ట్రాన్స్పోర్ట్ మరి దీనికి కమ్యూనికేషన్ సిస్టమ్ పెరుగుతుంది, చదువుకున్న వాళ్ళకి చదువు రాని వాళ్ళకి అందరూ కూడా ఉపాధి అనేటువంటిది లభించేటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పి మనం ఒక పరిశ్రమ స్థాపనలో మనం గమనిస్తున్నటువంటిది. ఇప్పుడు హైదరాబాద్ చుట్టూ చూసిన మనం హెచ్ఎంటీ, ఈసీఎల్, బిహెచ్ఈఎల్ ఇవన్నీ దానివల్ల ఉపాధి లభించడం వల్ల ఆ కుటుంబాలు బాగుపడ్డాయి. ఆ కుటుంబంలో వచ్చేటువంటి భవిష్యత్తులో వచ్చేటువంటి జనరేషన్ కూడా బాగుపడేటువంటి సందర్భాలు మనం చూస్తాం. ఆ ప్రాంతం కూడా అభివృద్ధి అవుతుంది, మార్కెటింగ్ పెరుగుతుంది, కూరగాయలు పెరుగుతుంది, రకరకాలుగా వ్యవసాయ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతుంది. మంచిది, దాని లేని సందేహం లేదు. దీన్ని శంకించవలసిన అవసరం లేదు. ఏ ప్రభుత్వాన్నైనా మనం విమర్శించవలసిన అవసరం లేదు. కాకపోతే రామ్మోహన్ గారు అన్నట్టుగా రాజకీయ ప్రచారం కోసం మేము ఎన్నికైనాం కాబట్టి మేమేదో చేయాలా, చేసినట్టు కనపడాలా, మసిగూసి మారడుగా చేయాలా, మాటి మాటికి విదేశాలకు వెళ్ళడం, అమెరికా అట్లాంటి దేశాలకు ఆయన 2-3 సందర్భాల్లో వెళ్ళినటువంటిది, దావోస్ ఇట్లా రకరకాలుగా మనం చూస్తున్నాం. గతంలో కేసీఆర్ వెళ్ళకున్నా కూడా కేటీఆర్ వెళ్ళినటువంటి సందర్భాలు చూస్తున్నాం. అక్కడ చంద్రబాబు నాయుడు కూడా వెళ్తూ ఉంటాడు. ఇది మంచిదే, నేను కాదంటలేను. కాకపోతే ఏంటంటే నేను 2004లో మొదటిసారి రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు ఆయన ఇట్లాగే చేసినాడు. విదేశీ పెట్టుబడులు వస్తున్నాయి అవి ఇవి అనేటువంటి దాని కింద. మా రంగారెడ్డి జిల్లాలో తుక్కుగూడ ఉంది. మా తుక్కుగూడ దగ్గర మా ఊరు. తుక్కుగూడ దగ్గర ఏం జరిగింది, ఒక ఫ్యాబ్ సిటీ వస్తుంది. ప్రపంచములోనే లేనటువంటి ఒక గొప్ప హార్డ్వేర్ పార్కుకు సంబంధించినటువంటి రకరకాల వస్తువులను తయారు చేసేటువంటి పరిశ్రమ వస్తుంది. వేల లక్షల మందికి ఉపాధి లభిస్తుంది అనేటువంటి ఒక ప్రచారం చేసిరండి. తద్వారా ఏం జరిగింది, తుక్కుగూడ అనేటువంటిది ప్రపంచ మ్యాప్లో వచ్చింది. పెద్ద రియల్ ఎస్టేటు. అక్కడ నేను చూసిన మా బంధువులు చాలామంది ఉన్నారు. వాళ్ళు రియల్ ఎస్టేటు వాళ్ళు బ్రోకర్స్ కింద కన్వర్ట్ అయినారు, డబ్బులు సంపాదించుకోలేదని నేను అంటలేను. ఇప్పుడు అది చూస్తే ఏమీ లేదు. దాంట్లో మళ్ళీ రెసిడెన్షియల్ ఏదో ఒక మూలలో ఒక 2 యూనిట్లు వచ్చినట్టున్నది. ఖాళీ వాటికి ఒక 350 మంది పరిశ్రమలకు భూములు కేటాయించినారు, అన్ని వాపసు తీసుకున్నది గత ఈ కేసీఆర్ జమానాలో. అక్కడ రెసిడెన్షియల్గా కొన్ని ఇళ్ళు వస్తున్నాయి, ఏదో లోపల కొంత యాక్టివిటీ నడుస్తున్నట్టుగా చిన్న చిన్న యూనిట్లు వచ్చినటువంటిది. నేను ఎందుకు ఉదాహరణ చెప్పినానంటే మామూలుగా కాదు, ఫ్యాబ్ సిటీ అనేటువంటిది ఇక మొత్తం మీకు జ్ఞాపకం ఉందో లేదో ఇక ప్రపంచాన్ని మార్చేస్తుంది అనేటువంటి పద్ధతి లోపల తీసుకొచ్చినట్టు సందర్భం. అంటే కమిట్మెంట్, అకౌంటబిలిటీ ప్రభుత్వాలకి లేదు ప్రచారం కోసం. ఇప్పుడు నేనేమంటున్నా అంటే రామ్మోహన్ గారు అన్నట్టుగా గత 10 సంవత్సరాల లోపల కేటీఆర్ గారు దావోస్ వెళ్ళినారు, అనేక ఒప్పందాలు జరిగినాయి అన్నారు. మన వరకు వచ్చేటప్పటికి అది కొంత సమాచారం తెలియదు. ప్రభుత్వాలు ఆయన అన్నట్టుగా శ్వేతపత్రం ఏ ఏ రోజున ఏ ప్రభుత్వాలతో ఏ మంత్రి ఏ అధికారులు ఎంఓయూలు చేసుకున్నారు, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకున్నారు, ఎన్ని వేల కోట్లకు చేసుకున్నారు, ఎంతమందికి ఉద్యోగాలు లభిస్తాయి అనేది, ఏ ప్రోడక్టు ఆ ప్రోడక్టు స్వదేశంలో ఈ దేశంలో అమ్ముడు పోయేదా, విదేశాలకు ఎగుమతి చేసేదా, దాని ద్వారా వచ్చే విదేశీ మార్క ద్రవ్యం ఏంది, ఉద్యోగ అవకాశాలు ఏంది, ఇవన్నీ కూడా మరి రావాలి కదా. ఇవన్నీ ఏమి లేకుండానే ఒక పరిశ్రమ భూములు ఇచ్చినాము. భూములకు వచ్చే వాళ్ళు కొంతమంది. నేను ఎందుకు మాట చెప్తున్నా అంటే ఇప్పుడు మీరు అన్నారు జపాన్ కంపెనీ 1000 కోట్ల పెట్టుబడి పెడుతుందన్నారు. ఇక ఏదో ఒకటి దానికి మళ్ళీ మరి 1000 కోట్లేనా, ఆ జపాన్ కరెన్సీలో 1000 కోట్లు చాలా తక్కువ. ప్రముఖ కంపెనీ మారుబేని కంపెనీ అంటే అది కీలకంగా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఇప్పుడు 1000 కోట్లు అది అంచెంచెలుగా 5000 కోట్లు కూడా పెరిగే అవకాశం ఉంది. అది వేరు. మొదలు రాజశేఖర్ గారు 1000 కోట్లకు భరోసా వచ్చినాక దాని గురించి ఆలోచిద్దాం. అంచెలంచెలుగా పెరిగి 5000 కోట్లకు వచ్చేది. ఇప్పుడు అక్కడెక్కడ 4th సిటీలో ఇస్తామంటున్నారు. నా లెక్క అది మా ప్రాంతము. ఇప్పటికిప్పుడు అది 3 నుంచి 4 కోట్లకు ఎకరా ఉంటుంది. అంటే మీరు 600 ఎకరాలు వేస్తే 2000 కోట్లు, ఇచ్చే భూమి 2000 కోట్లు. ఆ అగ్రిమెంట్లు ఎంఓయూలు ఏముంటుందో నాకు తెలియదు.
అంటే ఆ ఫ్యాక్టరీ రాకపోతే ఒకనాడు భవిష్యత్తులో ఆ భూమి మనకే ఉంటుందా, వాళ్ళకే ఉంటుందా, ఎవరికి ఉంటుంది, కానీ వెంకటరెడ్డి గారు ఏమో పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి వివరిస్తారు ముఖ్యమంత్రి గారు. చెప్పని, నేను చెప్పకముందు చెప్తున్నా, చెప్తే సంతోషము మంచిది, మనం చెప్పినటువంటిది వాస్తవం కాదని మనం అనుకుందాం. కానీ నేను ఏమంటున్నా అంటే ఈ మధ్యన ఆయన వెళ్ళినటువంటి 2-3 దేశాలకు వెళ్ళినటువంటి అగ్రిమెంట్లు సుమారుగా నా లెక్కలో 170, 180, 1,70,000 కోట్లు అన్నట్టుగా కనపడుతుంది. అది మరి కాంగ్రెస్ మిత్రుడు మరి శివలాల్ గారు చెప్పాలా, వాటికి సంబంధించినటువంటిది ఏమన్నా కొంత యాక్టివిటీ నడుస్తుందా, వస్తున్నారా, వాళ్ళు వచ్చినారా, ఏం చేస్తున్నారు అనేటువంటిది. కాబట్టి ఇది వస్తే మంచిదే. కానీ రియల్ ఎస్టేట్ పూర్తిగా విచ్ఛిన్నమై ఉన్నది ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో. సరే దేశం మొత్తం మీద అట్లే ఉండవచ్చు మనకు తెలియదు, కానీ తెలంగాణలో మాత్రం చాలా విపత్కరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నటువంటిది. ఈ రియల్ ఎస్టేట్కు ఈ ఊతమిచ్చేటువంటి పద్ధతి లోపల విదేశీ కంపెనీలు తెలంగాణకు వస్తున్నాయి అనేటువంటిది ఒకటి. ఇప్పుడు జమైకా కంపెనీకి సంబంధించి అప్పులు అడిగినారు, మళ్ళీ విదేశాల నుంచి అప్పులు అడిగే పద్ధతికి తీసుకుపోతున్నారు. ప్రపంచ బ్యాంకుల నుంచి అప్పులు అడిగే దాంట్లో బహుశా అదే కోణంలో ఆయన ప్రాధాన్యత